హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. 2025 మొత్తం అందరూ మాట్లాడుకున్న మాట, భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం వినపడిన మాట ఒకటే, గోల్డ్, సిల్వర్ రేట్లు పెరుగుతూ ఉండడం. 2026కొచ్చేసరికి దాని మీద ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి ఇన్వెస్టర్స్ ఎంత పెరిగితే అంత పెట్టడానికి కూడా సిద్ధపడ్డారు. ఇది ఒకవైపు జరుగుతుంటే, ఇంకొక వైపు జరుగుతున్న పరిణామం రూపీ పడిపోతూ ఉండడం. సో, ఈ పరిణామాన్ని 2026 ఇప్పుడు మనం ఫిబ్రవరి 9న ఈ డిస్కషన్ చేసుకుందాం. ఎలా చూడొచ్చు? అసలెందుకు గోల్డ్ అండ్ సిల్వర్ పెరుగుతుంది, వితిన్ 2-3 డేస్‌లో పడిపోతుంది. మళ్ళీ హోప్ ఇస్తూ ఇప్పుడు కూడా ఫిబ్రవరిలో పడిపోతూ మధ్యలో సెకండ్ డేనో, థర్డ్ డేనో హోప్ ఇవ్వడం, మళ్ళీ భారీగా పడిపోవడం, కొంచెం స్వల్పంగా. అసలు దీన్ని మొత్తాన్ని ఒక ఆర్థిక పరిణామంగా గాని, రూపాయితో కానీ, ప్రపంచ కారణాలతో గాని ఎలా చూడాలి? దీని వెనుకున్న కారణాలేంటి? దీని ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశం ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఎకనామిస్ట్, అలాగే 25 ఇయర్స్ సీఏగా ప్రాక్టీస్ చేసినటువంటి శశికుమార్ గారు ఉన్నారు. శశికుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. శశికుమార్ గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో నమస్తే అండి. థాంక్ యూ. సో మీరు ఈ మెటల్స్ చూస్తూ ఉన్నారు, గోల్డ్ అండ్ సిల్వర్. అంటే కంప్లీట్‌గా క్రాష్ అయిపోవడం ఒక పరిస్థితి. అసలు కంప్లీట్‌గా క్రాష్ అయితే జనాలు హోప్స్ వదిలేసుకుంటారు. ఇక గోల్డ్ అండ్ సిల్వర్ పడిపోయిందనుకుంటారు. ఇదొక పరిస్థితి. కానీ ఈ ఫిబ్రవరి వరకు చూసుకుంటే పడిపోతుంది. 2-3 డేస్‌లో స్లైట్‌గా హోప్ ఇస్తుంది. మళ్ళీ పడిపోతుంది. అసలు ఇటువంటి పరిణామం ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా? పడిపోతే పూర్తిగా పడిపోకుండా ఇట్లా ఇంత వోలటైల్‌గా ఎందుకు 2026లోనే మనకు కనిపిస్తుంది? దీనికి కారణాలేంటి? అంటే యాక్చువల్‌గా 2026లోనే ఇదేం జరగలేదండి. అంతకుముందు కూడా చాలా సార్లు ఇట్లానే అవుతూ ఉంటుంది. బికాజ్ మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ అనేవి కామన్‌గా జరిగే ఫినామినానే. కాకపోతే ఏంటంటే 25లో ఒక బబుల్ రేంజ్‌లో అది ఒక టూ మచ్ బుల్లిష్‌గా పెరుగుతూ వెళ్ళడం అనేది డెఫినెట్‌గా ఒక కరెక్షన్‌కి దారితీసింది. దానివల్లే మనకి కొంచెం ఒక సడన్ ఫాల్ అనేది మనకి బిగినింగ్ ఆఫ్ 2026లో కనపడింది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఆ ఫాల్ అనేది కంటిన్యూస్‌గా ఉంటుందా అంటే మళ్ళీ అది కూడా లేదు. సో అగైన్ దేర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ లాంటి ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి తప్ప ఒకే ఒక డైరెక్షన్‌లో వెళ్ళడం అనేది ఇప్పుడైతే జరగట్లేదు. దీనికంటే ముందు అసలు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున పెరిగింది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే దానికి మేజర్‌గా జియో పొలిటికల్ రీజన్స్‌ని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ గత సంవత్సరన్నరగా ట్రంప్ గారి పాలసీస్ వల్ల డిస్రప్ట్ అయిన కారణంగా కూడా ఆబ్వియస్ రిజర్వ్ కరెన్సీ కింద గోల్డ్‌ని ఎక్కువ మంది ప్రిఫర్ చేయటం అండ్ చాలా సెంట్రల్ బ్యాంకులు కూడా తమ గోల్డ్ రిజర్వ్స్‌ని పెంచుకోవడానికి మొగ్గు చూపడం వల్ల బంగారం మీద చాలా అంటే ఒక పర్చేసింగ్ అనేది పెరిగింది సెంట్రల్ బ్యాంక్స్ కూడా, ఇంక్లూడింగ్ రిజర్వ్ ఆఫ్ ఇండియా. సో దాంతో ఏమైందంటే డిమాండ్ ఫర్ గోల్డ్ పెరిగింది. దాంతో ప్రైస్ ఆఫ్ ద గోల్డ్ కూడా పెరగడం జరిగింది. సో మేజర్ రీజన్ సడన్ రైజ్కి ఎప్పుడు జియో పొలిటికల్ రీజన్సే ఎక్కువ ఉంటాయి. ప్రపంచంలో నార్మల్గా ట్రేడ్ అంతా జరుగుతూ పెద్దగా వార్ టెన్షన్స్ లేనటువంటి పరిస్థితుల్లో గోల్డ్ అండ్ సిల్వర్ కొంత స్టేబుల్గా ఉంటాయి. ఎప్పుడైతే కొంత వార్ లైక్ సిచ్యువేషన్స్ వస్తాయో, వార్ వచ్చినా రాకపోయినా వార్ లైక్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వస్తాయో, ఎప్పుడైతే కొంత టెన్షన్ ఉంటుందో వరల్డ్ ఎకానమీలో కానీ పాలిటిక్స్లో కానీ, ఆ జియో పొలిటికల్ రీజన్స్ వల్ల అలాంటి కొంత వాలటైల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎక్కువ మంది అంటే ఇన్ ద సెన్స్ నాట్ పబ్లిక్, సెంట్రల్ బ్యాంక్స్ పర్టికులర్లీ గవర్నమెంట్స్ వుడ్ లైక్ టు కీప్ మోర్ అండ్ మోర్ రిజర్వ్స్ ఆఫ్ గోల్డ్. దాంతో వాళ్ళు కొంటూ పోవడం వల్ల దాని డిమాండ్ పెరిగి ప్రైస్ కూడా పెరుగుతుంది. అలాంటి సమయాల్లో అది కొంత స్టెబిలైజ్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ కళ్ళ ముందు అంత టెన్షన్ సిచ్యువేషన్స్ లేవు, ఒక స్టెబిలిటీ స్టేజ్గా వెళుతోంది అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అంత హై లెవెల్ ఆఫ్ పర్చేజ్ ఉండదు. కాబట్టి రెగ్యులర్ డిమాండ్, నార్మల్గా కన్జ్యూమర్ డిమాండ్ ఎంత ఉంటుందో అంతే డిమాండ్ ఉంటుంది. కాబట్టి అంతకుముందు విపరీతంగా పెరిగినటువంటి ప్రైసెస్ కొంత కరెక్షన్కి గురవడం సహజం. ఇప్పుడు మనకు కనబడుతున్నది అదే. ఇప్పుడు నార్మల్ కన్జ్యూమర్ డిమాండే ఉంది తప్ప, ఆ రెగ్యులర్ ఇన్వెస్టర్ డిమాండ్, కన్జ్యూమర్ డిమాండే ఉంది తప్ప ఎక్కువ గవర్నమెంట్స్ నుంచి కానీ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి కానీ పెద్ద ఎత్తున డిమాండ్ లేదు. కాబట్టి గోల్డ్కి ప్రైసెస్ కొంత కరెక్షన్కి లోనవుతున్నాయి. సిల్వర్ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ మెటల్. అది ఎప్పుడు వాలటైల్గానే ఉంటుంది. అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే దానికి ఒక మల్టిపుల్ ఇండస్ట్రియల్ యూజెస్ కూడా ఉన్నాయి. అదర్ దాన్ ఓన్లీ ఆర్నమెంటల్ వాల్యూ, దానికి ఇండస్ట్రియల్ యూజెస్ కూడా ఉన్నాయి. కాబట్టి దాని డిమాండ్ ఫర్ ఎవర్గా ఉంటుందనే ఒక
లాజిక్ కూడా ఉంది. బట్ అయినప్పటికీ కూడా దానికి స్పెక్యులేటివ్ నేచర్ గోల్డ్ కంటే కూడా ఎక్కువ. దాంతోటి అది పెరుగుతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది అని చెప్పి ఒక విపరీతమైనటువంటి వదంతులు గానీ, పుకార్లు గానీ ఇలాంటివి గత సంవత్సర కాలంగా చూస్తున్నాం. దాంతోటి చాలామంది కామన్ ఇన్వెస్టర్స్ కూడా విపరీతంగా సిల్వర్‌ని ఫిజికల్‌గాను, ఈవెన్ ఆన్‌లైన్‌లోను కొనడం అనేది జరిగింది. దాంతోటి అది దానికున్న ఒరిజినల్ వర్త్ కంటే చాలా ఎక్కువ ప్రైస్ మార్కెట్ తీసుకెళ్ళింది. మరి అంత ఎక్కువ ప్రైస్‌కెళ్ళినప్పుడు న్యాచురల్‌గా కరెక్షన్ వస్తుంది. అదే తగ్గింది. ఆ కరెక్షన్ కూడా చాలా స్టీప్ కరెక్షన్ వచ్చింది. అంటే అది పెరగడం ఒక విచిత్రమైన ఇల్లాజికల్, ఇర్రేషనల్ గ్రోత్ టెండెన్సీని చూపించింది. అలాగే ఫాల్ కూడా విపరీతమైన ఫాల్ సడన్‌గా పడటం. అదొక పానిక్ టైప్ ఆఫ్ సెల్లింగ్ అనేది జరగడం వల్ల విపరీతమైన ఫాల్ కూడా చూసాం. అది ఇప్పుడు మళ్ళీ రీబౌన్స్ అవుతుంది. అందుకే కొంత మనకి అందులో మళ్ళీ ప్రైసెస్ రీజనబుల్‌గా కొంత పెరుగుతూ ఉండడం చూస్తున్నాం. సో సిల్వర్ అనేది మోర్ ఆఫ్ స్పెక్యులేటివ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేయటం వల్ల చాలామంది దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్‌గా, అండ్ అదొక కైండ్ ఆఫ్ మ్యానియాక్ పర్చేసింగ్, మ్యానియాక్ సెల్లింగ్ మనం సిల్వర్‌లో చూస్తాం. మోర్ దాన్ స్టాక్ మార్కెట్, మోర్ దాన్ ఎనీ అదర్ థింగ్స్ ఇంక్లూడింగ్ ఎనీ అదర్ కరెన్సీ ఆర్ గోల్డ్. ఎంతో కొంత ఒక మార్కెట్ ఎప్పుడు కొంత ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పటికీ ఏదో ఒక రేషనల్ అనేది ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది మిగతా వాటికి. సిల్వర్ అనే దానికి కొంత మ్యానియాక్ బయింగ్, మ్యానియాక్ సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. సో బై చేసినప్పుడు అది పిచ్చి పెట్టినట్టు విపరీతమైన పుకార్లు నమ్మేసి కొంటూ ఉంటారు. అది కొంచెం పట్టు మొదలెట్టగానే ప్యానిక్ అయిపోయి ప్యానిక్ సెల్లింగ్ మొదలెడతారు. సో దీంతో దానిలో ఉండే ఫ్లక్చుయేషన్స్ కొంచెం వైల్డ్గా మనకి కనబడతాయి. గోల్డ్ అట్లా కాదు. గోల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద వరల్డ్ ట్రేడ్ ఆల్సో. కాబట్టి అది నాట్ జస్ట్ యాజ్ ఎ మెటల్, నాట్ జస్ట్ యాజ్ ఎ ఆర్నమెంటల్ మెటల్, బట్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ రిజర్వ్ కరెన్సీ కూడా అది ఉంటుంది. కాబట్టి డిపెండింగ్ అపాన్ ద జియోపొలిటికల్ థింగ్స్ అండ్ పాలసీస్ ఆఫ్ సెంట్రల్ బ్యాంక్స్ కూడా గోల్డ్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ అనేది మనం గమనించవచ్చు. ఇంకొకటి చెప్పండి శశి కుమార్ గారు, మనం ఎక్కువగా సాధారణంగా ఈ జియో పొలిటికల్ విషయాలు మాట్లాడుకున్నప్పుడు ఫెడరల్ రిజర్వ్ వడ్డీల గురించి, రూపీ గురించి, దీని గురించి మాట్లాడారు. సో ఈ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లకి బంగారానికి ఉన్న సంబంధం, అది మెటల్స్కి ఉండేటువంటి సంబంధం ఎలా? అంటే ఫెడ్ కనుక వడ్డీ రేట్లని పెంచితే ఇన్వెస్ట్మెంట్ అనేది కొంత అక్కడ ఉన్న బాండ్స్ మీదకి, యుఎస్ ట్రెజరీ బాండ్స్ మీదకి మళ్ళుతుంది. తద్వారా ఆ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ నుంచి తగ్గుతుంది. కాబట్టి గోల్డ్ ప్రైసెస్ కొంత తగ్గుతాయి. సో ఈ రెండింటికి ఒక రకంగా చెప్పాలంటే ఇన్వర్స్ రిలేషన్ ఉంటుంది. అంటే వడ్డీ రేట్లు కనుక పెరుగుతూ ఉంటే గోల్డ్ ప్రైసెస్ కొంత తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఓవరాల్గా ఇన్వెస్టబుల్ ఫండ్స్ ఏవైతే ప్రపంచంలో ఉన్నాయో అవి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ రూట్స్ని వెతుక్కుంటున్నాయి అనేది కనుక గమనిస్తే, ఫెడ్ కనుక ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్గా ఒక సేఫ్ బెట్ కింద అక్కడ ట్రెజరీ బాండ్స్ని కొనడానికి చాలా అమౌంట్ ఆఫ్ మనీ అటు దారి మళ్ళుతుంది. అంటే ఆ మేరకి స్టాక్ మార్కెట్స్లో కానీ గోల్డ్లో కానీ ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. దాని తద్వారా గోల్డ్కి కూడా కొంత డిమాండ్ తగ్గి ప్రైసెస్ తగ్గే అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి అంత డైరెక్ట్గా ఇమ్మీడియట్గా ఇంపాక్ట్ ఉంటుందా అంటే అలా ఉండకపోవచ్చు. బట్ యాజ్ ఎ టెండెన్సీ అయితే ఖచ్చితంగా ఇన్వర్స్ రిలేషన్షిప్ అనే చెప్పాలి. అంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరగడం అంటే ఒక రకంగా చెప్పాలంటే గోల్డ్ ప్రైసెస్ తగ్గడం అనేది మనం గమనించవచ్చు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానివల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఫెడ్ అనేది అంత రెగ్యులర్గా తన పాలసీ ఏమి మార్చదు. అకేషనల్గా వచ్చే పాలసీ తప్ప రెగ్యులర్గా అంత పాలసీని ఏమి ప్రకటించదు. కాబట్టి దానితోటి డే టు డే మనకి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ లింక్ అయి ఉంటాయని మనం అనుకోవడానికి లేదు. టెండెన్సీ ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుంది. బట్ దానికినో రెగ్యులర్ మనకు మార్కెట్లో ఉండే ఫ్లక్చుయేషన్స్కి లింక్ ఉంటుందా అంటే రెండింటికి టైమింగ్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫెడ్ పాలసీ అనేది ఎప్పుడో కానీ రాదు, కానీ గోల్డ్ ప్రైసెస్ ఫ్లక్చుయేషన్స్ మనకి రోజు జరుగుతాయి. ఇంకా చెప్పాలంటే సెకండ్కి జరుగుతాయి. సో ఇక్కడ ఉండే ఫ్యాక్టర్స్ మోర్ డైనమిక్గా ఉంటాయి దాన్ ఓన్లీ ఫెడ్ రేట్స్. అలాగే మనకి ఇండియన్ కరెన్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, అంటే మన గోల్డ్ ప్రైసెస్ని వరల్డ్ మార్కెట్ దృష్టిలో ఆలోచిస్తున్నామా, రూపాయి దృష్టిలో ఆలోచిస్తున్నామా అనేది చూస్తే, మనం రూపాయి దృష్టిలో కనుక ఆలోచిస్తే న్యాచురల్గా డాలర్కి రూపీకి ఉండే రిలేషన్ బట్టి కూడా మనకి గోల్డ్ ప్రైసెస్ మారుతాయి. అంటే రూపీ వాల్యూ తగ్గుతోంది అంటే ఇంటర్నేషనల్గా గోల్డ్ ట్రేడ్ అయ్యేది డాలర్స్లో కాబట్టి
అప్పుడు మనకి గోల్డ్ ప్రైస్ మనకి రూపీ టర్మ్స్లో ఎక్కువ కనబడుతుంది. సో గోల్డ్ ప్రైస్ 2 రకాలుగా చూడాలి. ఒకటి ఇంటర్నేషనల్ ప్రైస్ డాలర్ టర్మ్స్లో ఎంత ఉంది, అది ఒరిజినల్ ఫ్లక్చుయేషన్ ఆఫ్ గోల్డ్ అకార్డింగ్ టు ద వరల్డ్ ఎకానమీ అండ్ వరల్డ్ జియో పొలిటికల్ కండిషన్స్. 2 రూపీ టర్మ్స్లో ఎలా ఉంది అనేది చూడాలి. సో రూపీ టర్మ్స్లో మనకి నాట్ ఓన్లీ ద ఇంటర్నేషనల్ ప్రైస్ దట్ మ్యాటర్స్, ఆల్సో డాలర్ రూపీకి ఉన్న ఎక్స్చేంజ్ వాల్యూ కూడా మ్యాటర్ అవుతుంది. సో 2 ఫ్యాక్టర్స్ కలిసి మనకి ఇక్కడ గోల్డ్ బంగారం ధర అనేది మనకి రూపీలో రిఫ్లెక్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ఇంటర్ లింక్డ్ థింగ్స్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఫెడ్ రేట్ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తుంది. మ్యూట్లో ఉందండి, మ్యూట్లో ఉంది. శశ్ కుమార్ గారు, ఇప్పుడు చెప్పండి, యూజువల్గా గోల్డ్ ఎప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఎప్పుడు హైగా ఉన్నప్పుడు కరెక్షన్ అవుతుంది, దానికి ఇంటర్నేషనల్ కరెన్సీయా రూపీ కరెన్సీ అంతా మీరు చెప్పారు. అయితే 1970s, 60s, 80s, 90s వరకు చూస్తే గోల్డ్ని మెటల్స్ ఇంకా చెప్పాలంటే సిల్వర్ అప్పుడు ఇంత రైజ్ లేదు కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా చూసేవాళ్ళు. ప్లస్ హై రిటర్న్స్ ఇస్తుందన్న ఒక నమ్మకం అయితే ఎప్పుడు ఉంది. ఇప్పుడు కొంటే 10 ఏళ్ళు అయినాకైనా సరే డబుల్ అవుతుందని ఆల్మోస్ట్ అదొక కామన్ పర్సెప్షన్గా ఫిక్స్ అయిపోయింది. సో ఈ మధ్యలో 2000s, 2010 ఈ టైంలో చూసుకుంటే డీమ్యాట్ అకౌంట్స్ పెరిగాయి. మ్యూచువల్ ఫండ్స్ అన్న కాన్సెప్ట్‌లో స్టాక్ మార్కెట్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ సేఫ్ అన్నటువంటి ఒక ఇంప్రెషన్ ఇండియన్స్‌లో కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే కొంచెం ఎక్కువ రిటర్న్స్ వస్తాయని, కొంచెం ఈజీగా లిక్విడిటీ ఉంటుందని చాలా ఎక్కువ మంది చూపిస్తున్నప్పటికీ, మ్యూచువల్ ఫండ్స్‌లో ఎంత పెడుతున్నారో మనకి అది చూసుకుందాం. ఆల్మోస్ట్ ఆల్ గోల్డ్‌లో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ మాత్రం ఇన్వెస్ట్‌మెంట్స్ పెరుగుతూనే ఉన్నాయి. దాన్ని లిక్విడ్ చేసేటువంటి అవకాశాలు తక్కువ ఉన్న ఆర్నమెంట్స్ అయినా ఏదైనా సరే గోల్డ్ వైపే చూపిస్తున్నారు తప్ప, కొత్త సేవింగ్, కొత్త ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తున్నా సరే, అవి రిస్క్ ఫ్రీ అయినా సరే ఎందుకు ఇండియన్ మైండ్ సెట్ అనుకోవాలా? లేకపోతే ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్‌మెంట్స్ మీద ఇన్వెస్టర్ సైకాలజీ ఎలా మారిందనుకుంటున్నారు? మారుతుందనుకుంటున్నారా? అలాగే రిజిడ్‌గా మెటల్ మీదే పెట్టాలనేటువంటి ఒక ఇండియన్ సైకాలజీని మీరు అబ్జర్వ్ చేస్తారు. మీరేమి అబ్జర్వ్ చేస్తారు ఈ దశాబ్దంలో? ఒక రకంగా చెప్పాలంటే యెస్, గోల్డ్ అనేది ప్రపంచం మొత్తం కేవలం ఒక మెటలో లేకపోతే ఒక కరెన్సీ, రిజర్వ్ కరెన్సీయో లేదంటే ఒక ఆర్నమెంటల్ వాల్యూ మాత్రమే ఉన్నది ఉండుండొచ్చు. బట్ పర్టికులర్గా ఇండియన్ సైకాలజీలో అదొక సెంటిమెంట్ కూడా. సో ఇక్కడ గోల్డ్ అనేది కొనడమే ఇంపార్టెంట్ కింద చూస్తారు. అమ్మడం అనేది ఒక కైండ్ ఆఫ్ ట్యాబు ఉంటుంది. అంటే మనకి బంగారం కూడా అమ్మేసుకున్నామంటే ఇక అసలు మనం ఎంతో బ్రేక్ అయిపోతే తప్ప ఫైనాన్షియల్గా బంగారం అమ్మడం అనే దాన్ని ఒక పాపం కింద పరిగణించే సైకాలజీ మనకు ఉంది. బికాస్ ఆఫ్ విచ్ మనకి ఫిజికల్ గోల్డ్ గురించి, ఆర్నమెంటల్గా దాని గురించి మాట్లాడుకుంటే అది పర్చేసెస్ మనకి ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఒక అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ కూడా చూడాలి. అంటే మ్యూచువల్ ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పోస్ట్ కోవిడ్ స్టాక్ మార్కెట్ మీద, మ్యూచువల్ ఫండ్స్ మీద విపరీతంగా ఇన్వెస్ట్మెంట్ పెరిగిన మాట కూడా వాస్తవం. రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది మనకి యావరేజ్ రిటర్న్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకే రకంగా ఉంటాయి. పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జిట్. ఒక టైమింగ్ని బట్టి ఒక ఇండివిజువల్ ఇన్వెస్టర్కి రిటర్న్స్ మారుతాయి తప్ప యావరేజ్ రిటర్న్స్ చూసుకున్నట్లయితే ఓవరాల్గా లాంగ్ టర్మ్లో మోర్ ఆర్ లెస్ సిమిలర్ రిటర్న్సే ఉంటాయి. పెద్దగా చేంజ్ ఏ ఉండదు మ్యూచువల్ ఫండ్స్ కానీ గోల్డ్ కానీ. కానీ మ్యూచువల్ ఫండ్స్ అనే దానికి విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ కూడా చేయడం వల్ల టెలివిజన్స్లో వాటిల్లో అదేదో ఒక మీరు కూడా అన్నట్లు రిస్క్ ఫ్రీ అనే ఒక కైండ్ ఆఫ్ మిత్ ఒకటి క్రియేట్ చేయడం వల్ల ఏది రిస్క్ ఫ్రీ కాదు. గోల్డ్ కూడా రిస్క్ ఫ్రీ కాదు, మ్యూచువల్ ఫండ్స్ అసలు కాదు. బట్ అయినప్పటికీ కొంతలో కొంత ఇండివిజువల్గా ఏదో ఒక కంపెనీ మీద పెట్టే బదులు ఒక పూల్ ఆఫ్ స్టాక్స్ మీద, దట్ టు ఒక ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ దాన్ని మేనేజ్ చేస్తాడు కాబట్టి మనకి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరో మన తరపున డెసిషన్స్ తీసుకుంటారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కొంత సేఫ్ సహీహే అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ సహీహే అని. అట్లా దాని పబ్లిసిటీ వల్ల అటు సైడ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెరిగిన మాట వాస్తవం. బట్ ఇప్పటికీ ఎప్పటికీ ఇండియన్ సైకాలజీ ఖచ్చితంగా బంగారం వైపు మొగ్గు చూపుతుంది. కాకపోతే మ్యూచువల్ ఫండ్స్ వైపు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొగ్గు చూపుతుంది. బంగారం వైపు మోర్ ఆఫ్ ఆర్నమెంటల్ వాల్యూ, సెంటిమెంటల్ వాల్యూ, ఒక ఫ్యామిలీకి ఉన్న ఒక ట్రెజర్ కింద, ప్రైడ్ కింద గోల్డ్ని చూస్తారు కాబట్టి దీనికి ఉండే పారామీటర్స్ ఆఫ్ పర్చేసింగ్ వేరు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే స్టాక్స్ అలాంటి వాటి మీద పారామీటర్స్ ఆఫ్ పర్చేసింగ్ వేరు ఉంటుంది.
సో ఇండియన్ మెంటాలిటీ వరకు చూసుకుంటే గోల్డ్ని కేవలం ఇన్వెస్ట్మెంట్ కింద చూస్తారా అంటే ఖచ్చితంగా చూడరు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంకొక టెండెన్సీ మనం సైమల్టేనియస్గా గమనించాలి. ఇది కూడా పోస్ట్ కోవిడ్ టెండెన్సీ. గోల్డ్ లోన్స్ విపరీతంగా పెరిగిపోయాయి. గోల్డ్ని అమ్మడానికి ఇష్టపడట్లేదు, ఎవరు పడరు కూడా జనరల్గా. అదే చెప్పా కదా, గోల్డ్ అమ్ముతున్నామంటే తల కొట్టేసినంత సెంటిమెంట్గా ఫీల్ అవుతాం జనరల్గా ఇండియన్స్. కానీ అది తాకట్టు పెట్టో ఎక్కడో చోట దాన్ని కుదవ పెట్టో అప్పు తెచ్చుకోవడానికి పర్వాలేదు కాబట్టి విపరీతంగా ఇబ్బడిముబ్బడిగా మనకి గోల్డ్ లోన్ కంపెనీలు పెరిగిపోయాయి. గోల్డ్ లోన్ అమౌంట్స్ కూడా ఇవాళ మనం గమనించినట్లయితే చాలా పెద్ద ఎత్తున లక్షల కోట్లలో పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో అది ఇన్వెస్ట్మెంట్ లాగా కాకపోయినా కనీసం మనకి అవసరానికి ఒక లోన్ తెచ్చుకోగలిగే ఆ మేరకు లిక్విడిటీ గోల్డ్ ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా గోల్డ్ పర్చేస్కి మొగ్గు చూపడానికి ఒక కారణం అవుతుంది. అదే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో, స్టాక్ మార్కెట్ లాంటి దానిలో ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మనం మార్ట్గేజ్ చేసి లోన్స్ తెచ్చుకోవడం అంత తేలిక కాదు. నార్మల్ ఇన్వెస్టర్కి చాలా కష్టం. పెద్ద పెద్దవాళ్ళు చేయగలుగుతారు కానీ నార్మల్ ఇన్వెస్టర్ అట్లా తెచ్చుకోలేడు. అంటే లిక్విడేట్ చేయాలి అంటే ఒకవేళ మార్కెట్ ప్రైస్ తగ్గిపోతే లాస్లో లిక్విడేట్ చేయాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితులు గోల్డ్కి ఉండవు. కాబట్టి ఎంతో కొంత వాల్యూ నువ్వు ఎంత కొన్నా, ఒకవేళ మార్కెట్ వాల్యూ దానికంటే తగ్గిపోయినా డెఫినెట్గా మార్కెట్ వాల్యూలో ఒక 70%, 80% ఇవ్వడానికి గోల్డ్ లోన్స్ సంస్థలు రెడీగా ఉన్నాయి. కాబట్టి అవసరానికి ఉపయోగపడుతుంది మన ఫైనాన్షియల్ నీడ్స్కి అనే ఒక కాన్ఫిడెన్స్ గోల్డే ఎక్కువ ఇవ్వడం one of the other reasons for many people to choose gold than the stock market investments, including mutual funds. ఓకే. శశ్ కుమార్ గారు, వన్ ఫైనల్ క్వశ్చన్. 2025 అయితే గోల్డ్‌లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకన్నా కూడా ఎవరైతే ఇన్వెస్ట్ చేసి విత్‌డ్రా చేసుకున్నారో 2026 ఫిఫ్త్ వరకు కూడా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి బాగా కలిసొచ్చిందని చెప్పుకోవాలి. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి అది భారీ పెరిగిపోయింది. సో 2026ని ఓవరాల్‌గా పిక్చర్ చూసుకుంటే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ కావచ్చు, ఇప్పుడు లేటెస్ట్‌గా మలేషియాతో వెళ్ళిన 11 అగ్రీమెంట్స్ కావచ్చు, ఈయూతో ఓపెన్ ఫ్రీ డీల్ కావచ్చు, చాలా అంటే ఇండియా చాలా డీల్స్ చేసుకుంటూ ఉంటుంది. ఇలా అంతా కూడా ఏదేమైనా ఇండియా యూఎస్ రిలేషన్ ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి 2026 గోల్డ్ అండ్ సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కలిసి వస్తుందా? అంటే కొన్నిసార్లు గోల్డ్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ యూనిట్స్ వస్తాయి ఈటీఎఫ్స్‌లో, వీటిలో అయితే తక్కువ ఉన్నప్పుడు కొంటే ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ వస్తుంది. అలా చూస్తే ఇన్వెస్టర్స్‌కి కలిసి వస్తుందా? లేదు ఇప్పుడు విత్‌డ్రా చేసుకునే వాళ్ళకి కలిసి వస్తుందా? ఓవరాల్‌గా 2026ని మీరు మీ 25 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో చూస్తే ఏ పర్స్పెక్టివ్‌లో బెస్ట్ ఆప్షన్స్ ఇస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్‌కి? ఎవరికి కలిసి వస్తుంది? ఎవరికి కలిసి రాదు? అంటే ఇలాంటి ప్రిడిక్షన్స్ జనరల్గా ఎవరు చేయకూడదు అండి. ప్రొఫెషనల్స్ ఎవరు చేయరు. ఎందుకంటే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఎట్లా ఉంటాయి అనేది మన చేతిలో ఉంటుంది. ఎవరికి కూడా అలాంటి సలహాలు కూడా ఇవ్వకూడదు. ప్రిడిక్షన్ అంటే జస్ట్ ఈ జనవరి, ఫిబ్రవరిలో ఇండియా ఈస్ మేకింగ్ డీల్స్ అండ్ ముఖ్యంగా చూసుకుంటే 2025 మొత్తం ఇండియా అండ్ యూఎస్ రిలేషన్స్ ఆర్ నాట్ గుడ్ ఎనఫ్. సో ఓన్లీ యూఎస్ ఫ్యాక్టర్ వరకు చూసుకుంటే ఈవెన్ ఈ రోజు పొలిటికల్ మ్యాప్ కూడా రిలీజ్ చేసి పీఓకే ఇవన్నీ కూడా ఇండియా అని చెప్పింది. సో ఎంతో కొంత యూఎస్ ఈస్ నాట్ అగైనెస్ట్ ఇండియా అన్న సైడ్ వస్తుంది కాబట్టి ఇండియా యూఎస్ వరకు పర్మిట్ అయితే అవి వి వాల్యూనో లేకపోతే గోల్డ్ వాల్యూనో ఎంతవరకు ఊహించవచ్చు అనుకుంటున్నారు? అంతే మీకున్న అంటే విపరీతమైన గ్రోత్ 25 లో ఉన్నంత గ్రోత్ అయితే 26 లో ఉండకపోవచ్చు. కొంత స్టేబుల్ ప్రైసెస్ కంటిన్యూ అవ్వచ్చు అని అనుకోవాలి. బికాస్ అగైన్ సింపుల్ థింగ్, అగైన్ నాట్ అబౌట్ ప్రిడిక్షన్ ఆర్ సంథింగ్. జియోపొలిటికల్ టర్మాయిల్ అనేది 25 లో ఎక్కువ ఉంది కాబట్టి విపరీతంగా పెరిగాయి ప్రైసెస్. ఇప్పుడు కొంత స్టెబిలిటీ దిశగా జియోపొలిటికల్ కండిషన్స్ వెళ్తున్నాయి, కొంత డీల్స్ అవుతున్నాయి అండ్ ఏదో ఒక సొల్యూషన్ దిశగా వెళ్తున్నాయి కాబట్టి కొంత స్టేబుల్ ప్రైసెస్ ఉంటాయి అని అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇందాక నేను అన్నట్లు ఏది కూడా మనం స్పెసిఫిక్ ప్రిడిక్షన్ కానీ స్పెసిఫిక్ డైరెక్షన్ కానీ న్యాచురల్లీ. అండ్ ఇంకొక పాయింట్, ఇప్పుడు సడన్ గా ఇప్పుడు లెట్ అస్ సే ట్రంప్ కి సడన్ గా ఇరాన్ మీద దాడి చేయాలనిపించింది అనుకోండి. అది మనకు తెలియదు కదా ట్రంప్ కి ఎప్పుడు అనిపిస్తుందో. సడన్ గా అనిపించి మొదలెట్టాడు అనుకోండి యుద్ధం, మళ్ళీ గోల్డ్ ప్రైసెస్ పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి, అందులో ఏం డౌట్ లేదు. సో అది ఎప్పుడు జరుగుతుందా లేదా అంటే మనకు తెలియదు. అది ఇప్పుడున్న కండిషన్స్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కనుక కొంత స్టెబిలిటీ దిశగా వెళ్తున్నది కనుక కంటిన్యూ అయితే మాత్రం ప్రైసెస్ కూడా మోర్ ఆర్ లెస్ పెద్ద ఫ్లక్చుయేషన్ లేకుండా స్టేబుల్ గానే ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ అలాగని డే టు డే ఫ్లక్చుయేషన్స్ ఎట్లాగా ఉంటాయి. వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇట్స్ లైక్ 1 year టైప్ ఆఫ్ ట్రెండ్, లాంగ్ టర్మ్ ట్రెండ్ కనుక తీసుకుంటే 25 వాజ్ టూ వోలటైల్ ఇయర్ కాబట్టి
మనకి ఫ్లక్చుయేషన్స్ ఆర్ ఈవెన్ ప్రైసెస్ కూడా ఎక్కువ పెరిగాయి. 26 హోప్‌ఫుల్లీ అంత వాలటైల్‌గా ఉండకూడదు అని అనుకుంటే, ఉండకపోతే గనక ప్రైసెస్ కూడా కొంత స్టేబుల్‌గా ఉండే ఛాన్సే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శేష్ కుమార్ గారు. ఏదేమైనప్పటికీ మీరన్నట్లు ఆల్మోస్ట్ ఇది అన్‌సర్టెనిటీ ఈస్ ఇనెవిటబుల్ అని ఏం జరుగుతుంది అనేది ప్రతి నెల, అవునండి. నెల, నెల ప్రతి రోజు కూడా మారిపోతూ ఉంది ట్రంప్ వచ్చినాక. ద ఓన్లీ థింగ్ సర్టెన్ ఈస్ అన్‌సర్టెనిటీ అని ఒక సేయింగ్ ఉంది. అన్‌సర్టెనిటీ యాహ్! దట్ సో ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ సర్టెన్. సర్టెన్ యాస్ లాంగ్ యాస్ అట్లా. ట్రంప్ కంటిన్యూస్. సో యాహ్! చూద్దాం అండ్ అది ఏమవుతుందో దట్ ఈస్ యాడింగ్ టు ద అన్‌సర్టెనిటీ మోర్ దాన్ అన్‌సర్టెనిటీ. ఎనీథింగ్ ఎల్స్ ఎర్లియర్. అందుకని ఓకే. అస్సలు ఫ్రెండ్స్ కంప్లీట్‌లీ ఎవరో, ఎనిమీస్ ఎవరో డిసైడ్ అన్‌ప్రెడిక్టబుల్ చేసుకునే పరిస్థితి. హ్మ్. అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది. అదివరకట్లాగా ఒక ట్రెండో లేతే ఒక టెక్నికల్ అనాలిసిసో చేసి ఆహ్, అంటే ఎక్స్‌పీరియన్స్ తోటి ఆహ్, కొంత ప్రిడిక్షన్ లేతే గెస్ అట్లాంటిది ఒక మంచి టెక్నికల్ గెస్ ఏమైనా చేయగలిగే పరిస్థితులు ఒకప్పుడు కనీసం ఉండేవి. ఇప్పుడు గివెన్ ద ట్రంప్ ఫ్యాక్టర్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్ ఆర్ ఈవెన్ కాంటెంప్లేట్ ఎనీథింగ్ వాట్ మైట్ హ్యాపెన్ టుమారో. అది ఏ రకంగా ఏ దిశగా అయినా వెళ్ళొచ్చు. ఇప్పుడు సడెన్‌గా ఒక దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోయారు రాత్రికి రాత్రి అంటే, బెంజిన్. హ్మ్. రేపటి నుంచి ఆ దేశ ఆయిల్ రిజర్వ్స్ అన్ని నావే అంటున్నాడంటే, మళ్ళా ఏముంది నెక్స్ట్ వీక్ మరి కెనడా మీద దాడి చేస్తారా? ఇరాన్ మీద దాడి చేస్తారా? దాన్ని చూసుకొని చైనా, వియత్నాం మీద దాడి చేస్తుందా? తెలీదు కదా! ఇవన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు. జరగచ్చు, జరగకపోవచ్చు. సో దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ అన్‌సర్టెన్ అండ్ కంప్లీట్‌గా అన్‌ప్రెడిక్టబుల్ సిట్యుయేషన్‌లో ఉన్నాం ఇప్పుడు కాబట్టే అంటే సెల్లింగ్ అనేది పాయింట్ ఏమి కాదు. ఇట్స్ నాట్ దట్ ఏదో పడిపోతుందనేంత సిట్యుయేషన్ ఏం లేదు గానీ స్టేబుల్‌గా ఉంటుందని అనుకోవచ్చు. అంటే ఇక్కడ పడిపోవడం, తగ్గిపోవడం కన్నా గూడా బంగారంలో ఉండేటువంటి ఎక్స్‌పెక్టేషన్. పోయిన యెస్. సంవత్సరం అంత పెరిగింది కాబట్టి ఇప్పుడు ఆ రేంజ్‌లో పెరగాలి. ఆ అంతకన్నా రేంజ్‌లో తక్కువ పెరుగుతుందా? లేదా అంటే అదే మళ్ళీ సేమ్ థింగ్స్. మళ్ళీ అది వాళ్ళ ఇలాంటివేమన్నా లాంగ్వేజ్. హ్మ్. ఇలాంటి విచిత్రాలేమన్నా జరిగితే అంతకంటే ఎక్కువ పెరగొచ్చు. ఇవేం పెరగొచ్చు. జరగకుండా నార్మల్‌గా స్టేబుల్‌గా ఉంటే ఒక స్టేబుల్ రేంజ్ కూడా మెయింటైన్ చేయొచ్చు. సో ఓకే. ఇట్ ఈస్ మోర్ డిపెండెంట్ ఆన్ ద వరల్డ్ సిట్యుయేషన్స్ దాన్ అవర్ డొమెస్టిక్ రీజన్స్ ఆర్ మన సెంటిమెంట్స్‌కి డైరెక్ట్‌గా లింకే ఉండదు దాంతోటి. ఓకే. థాంక్ యూ సో మచ్ శశి కుమార్ గారు. ఈ ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్‌లో ఇంత డీటెయిల్డ్‌గా పార్టిసిపేట్ చేసినందుకు, మీ ఒపీనియన్స్ అన్నీ కూడా విత్ అనాలిసిస్ అండ్ విత్ నంబర్స్ షేర్ చేసుకున్నందుకు. ఇంతటితో ఈ చర్చను థాంక్స్. ముగిద్దాం.